శుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటున్నాం. ఈ ఆరాధనంతా కూడా నీవు ఘనత మహిమ కలుగజేసుకుంటూ ఉండగా మరి ప్రభు మా యొక్క పాటలను నువ్వు స్వీకరించావు, మా యొక్క ప్రార్థనలు నువ్వు స్వీకరించావు. మరి తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి ఉండగా పాటల ద్వారా దాన్ని నువ్వు స్వీకరించావు. వీటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్న ఈ సమయంలో సేవకునిగా నన్ను నీ చేతులకు సమర్పించుకుంటూ విశ్వాసులుగా కూడిన ఈ సంఘమును నీ చేతులకు సమర్పించుకుంటూ నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యము మా మధ్యన జరపమని వేడుకుంటున్నాము నాయన. మరి నీ వాక్యమును నాయన నీ శక్తితో బలముతో మాత్రమే, నీ ఆత్మ నడిపింపుతో అభిషేకంతో మాత్రమే సరి అయిన రీతిగా విభజించగలము. కాబట్టి ప్రభు సేవకుడినైన నన్ను నీ ఆధీనములోకి తీసుకోమని, నా చూపును, నా ఉనికిని, నా మనుగడను, నా సమస్తమును నీ ఆధీనములోకి తీసుకొని నీ పరిశుద్ధాత్మ నింపుదలతోనూ అభిషేకముతోనూ నీ వాక్యమును బోధించే శక్తిని నాకు దయచేయమని వేడుకుంటున్నాను. సేవకుడినైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకో, నా యొక్క కంఠస్వరమును నీ బూరుగా వాడుకో. నీ ఆత్మ సహాయంతో నీ వాక్యమును శ్రేష్టమైన ప్రశస్తమైన జీవము గల వాక్యాన్ని ఆశీర్వాదకరముగా నీ బిడ్డలకు బోధించు. మరి ప్రభు ఎంతోమందిని ఆ వాక్యము నీ దగ్గరికి ఆకర్షించుకోగలిగినట్లుగా, ఎంతోమందిని వారి విశ్వాసములో బలపరచగలిగినట్లుగా మరి ప్రభు నీ వాక్యమును ఈ రీతిగా వాడుకొనమని, సేవకునిగా నన్ను నిలబెట్టుకుని నడిపించమని, కూడి వచ్చిన వారిని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని నీ పరిశుద్ధాత్మ కార్యము కొరకు ప్రార్థిస్తూ ఈ ప్రార్థనను ప్రభువును రక్షకుడు అయిన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రియమైన బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ వారికి యేసు నామమున శుభాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కూడి వచ్చిన వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది అయితే ఈ దినము ఈ ఆలయంలో దేవుని సన్నిధి ఉన్నదని, సహోదరులతో సహవాసము చేయడానికి చక్కటి అవకాశం ఉన్నదని, అలాగనే దేవుని వాక్యాన్ని విని దాని ద్వారా ఆశీర్వదింపబడాలని మీ యొక్క సమయాన్ని కేటాయించి దేవుడిచ్చిన ఆజ్ఞానుసారముగా ఈ యొక్క విశ్రాంతి దినమున మరి ప్రభు దినమున మీరు కూడి ఉన్నారు కనుక మిమ్మలను దేవుడు చూస్తున్నాడు. దేవుడు మిమ్మలను దీవించును గాక. గత 4 వారాలుగా రెండవ రాకడను ఉద్దేశించి సూచనల గురించి మాట్లాడేటువంటి క్రమంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త అనబడేవి సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. అనగా అన్నీ కూడా ఒకే కను దృష్టితో చూసేవి. మరి ఆ యొక్క సినాప్టిక్ గాస్పల్స్ ద్వారా మత్తయి, మార్కు, లూకా ఏ విధముగా రెండవ రాకడను చూస్తున్నారు, దాని సూచనలను వారు అర్థం చేసుకుంటున్నారు. దానితో ఏ విధముగా ఆలయము ముడిపడి ఉన్నది, ఆలయము ఉండుటయా కూలిపోవుటయా, ఆ తర్వాత ప్రభువు రాకడ సమయానికి ఉండేటువంటి సూచనలు, ఆ తర్వాత యుగ సమాప్తి, వీటినన్నిటిని ధ్యానించడము మనము శీర్షికల ప్రసంగాలుగా 4 విభాగాలుగా చూసాం. ఈ దినము 5వ విభాగాన్ని చూసేటువంటి సమయంలో అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా ప్రభువు రాకడ చుట్టుపక్కలున్న ఆ యొక్క సూచనలను ఆయన గమనిస్తున్నాడు, దాన్ని మనకు ఎలా వివరిస్తున్నాడు అని తెలుసుకుందాం. మనకెరిగిన రీతిగానే అపోస్తలుడైన పౌలు రమారమి 65 క్రీస్తు శకము 65వ సంవత్సరంలో 65 నుంచి 67 సంవత్సరంలో ఆయన చనిపోయాడు, హతసాక్షిగా చనిపోయాడు. రోమా చక్రవర్తి కత్తివాతన పడ్డాడు సువార్త కొరకు నిలబడుట ద్వారా. ఆయన చనిపోయే నాటికి ఇంకా ఆలయము, యెరూషలేములో ఉన్న ఆలయము ఇంకా నిలబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు కాలములో, జీవిత కాలములో క్రీస్తు శకము 70వ సంవత్సరములో టైటస్ అనేటువంటి జనరల్ సేనాధిపతి ఆధ్వర్యంలో 70వ సంవత్సరంలో క్రీస్తు శకము యెరూషలేము యొక్క ఆలయము కూల్చివేయబడినది. అదే సేనాధిపతి అయిన టైటస్ లేటరాన్ కాలక్రమేణా నెక్స్ట్ అతనే ఎంపరర్ అవుతాడు, కైజర్ అవుతాడు. కాబట్టి ఇది చరిత్ర అయి ఉండగా అపోస్తలుడైన పౌలు యొక్క లేఖ రాసేటువంటి సమయానికి, తెస్సలోనికలకి రాసేటువంటి సమయానికి రమారమి 50-55 క్రీస్తు శకంలో రాశాడని నమ్ముతారు. డేట్స్ కన్నా కూడా ప్రాధాన్యత మనకు ఆ యొక్క ఆలయము ఉండడము, ఆలయం లేకపోవడం అనేది ఒక బెంచ్ మార్క్ అవుతున్నది. కాబట్టి అపోస్తలుడైన పౌలు సైతము మత్తయి, మార్కు, లూకా సువార్తికుల వల్లనే ఆయన కూడా ప్రభు రాకడ గురించి చూస్తూ ఆయన మాట్లాడుతున్న మాటల్ని బట్టి మనం రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి అవకాశము మనకున్నది. ప్రత్యేకంగా తెస్సలోనికలకు రాసిన 2 పత్రికలు కనుక చూస్తే 2 పత్రికలలో కూడా రెండవ రాకడ గురించి ప్రధానముగా రాయబడి ఉంటుంది.
ఆ రెండవ రాకడ గురించి ఆయన రాయడానికి గల కారణం ఏంటి అంటే, తెస్సలోనిక సంఘములో ఉన్నవారు కొన్ని అనుమానాలని రేకెత్తించారు, అనగా కొన్ని సందేహాలని లేవనెత్తారు, ప్రశ్నలను లేవనెత్తారు. వాటిని, ఆ సందేహాలని నివృత్తి చేస్తూ, ఆ ప్రశ్నలకు జవాబును దయచేస్తూ ఆయన పరిష్కారాలుగా ఇస్తున్నదే ఈ లేఖలో రెండవ రాకడ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు. మొట్టమొదటి తెస్సలోనిక పత్రికలో గనక చూస్తే, అక్కడున్న విశ్వాసుల యొక్క బాధ, భయము ఏంటి అంటే, ప్రభువు రాకడ రాకముందరనే కొంతమంది మా పితరుల్లో ఉన్నవారు, ప్రభువు నమ్మిన వారు చనిపోయారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారి పరిస్థితి ఏంటి? సో మొదటి తెస్సలోనిక పత్రికలో వారి ప్రశ్న చనిపోయిన విశ్వాసుల గురించి వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రశ్న. రెండవ తెస్సలోనికలో వారి ప్రశ్న ఏంటంటే, బ్రతికి ఉన్న మేము, విశ్వాసులుగా ఉన్న మేము, ఆల్రెడీ రెండవ రాకడ జరిగిపోయింది అని మాకు వార్తలు వస్తూ ఉన్నాయి, కాబట్టి మేము విడిచివేయబడ్డామా? మా పరిస్థితి ఏంటి? కాబట్టి మొట్టమొదటి తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చనిపోయిన విశ్వాసుల పరిస్థితి, ఇంకా రెండవ రాకడ రాలేదు, చనిపోయిన విశ్వాసుల పరిస్థితి ఏంటి? రెండవ రాకడ రాలేదు, చనిపోయారు వీరి పరిస్థితి ఏంటి? వారు ఎక్కడికి పోయారు? ఏం జరుగుతుంది? రెండవ లేఖలో వారి ప్రశ్న ఏంటంటే, బ్రతికి ఉన్న మేము, విశ్వాసులుగా ఉన్న మేము, మా చెవికి కబుర్లు అందుతూ ఉన్నాయి, పుకార్లు అందుతూ ఉన్నాయి, ప్రభువు రాకడ జరిగిపోయిందని. కాబట్టి మా పరిస్థితి ఏంటి? మేము విడిచివేయబడ్డామా? ఏమి జరిగింది అని అడుగుతున్నారు. కాబట్టి రెండు కూడా రెండవ రాకడతో ముడిపడి ఉన్న ప్రశ్నలు. కాబట్టి మొట్టమొదటి తెస్సలోనిక పత్రికలో ఎవరైతే చనిపోయారో వారి గురించి ఆయన ఆదరణ కలుగజేస్తూ, ఈరోజు కూడా మన సంఘంలో ఎంతోమంది వారి యొక్క ప్రియులను, బంధువుల్ని వారు కోల్పోయి ఉన్నారు. కోల్పోయిన సమయంలో వారు దుఃఖం పొంది ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న మాటలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 13 నుంచి మనకు ఆ యొక్క సుపరిచితమైన వాక్య భాగాలు. కానీ ఒకసారి ఆ ప్రశ్న ఏంటో మనకు అర్థం కావడానికి చదువుతాను. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టమో లేదు. నిద్రించిన వారు అనగా ఆల్రెడీ యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన వారు, వారి గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, ఒకవేళ విశ్వాసులారా, మీరు గనక యేసు ప్రభు మీ పాపాల నిమిత్తమై చనిపోయాడని, మృతి పొందాడని, తిరిగి లేచాడని కనుక మీరు నమ్ముతూ ఉంటే, మీ యొక్క విశ్వాసులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి విశ్వాసం కనుక కలిగి ఉంటే, మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు లేచిన విధముగానే, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఒకానొక దినాన ప్రభువు రెండవ రాకడలో కిందకి దిగి వస్తాడు. వచ్చేటువంటి సమయాల్లో ఎవరైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి చనిపోయారో వారినందరినీ ఆయన కిందకి తనతో పాటు వెంట పెట్టుకొని వస్తాడు. కాబట్టి మీరు ఎటువంటి భయము పడవలసిన అవసరం లేదు. నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ అక్క కానీ, చెల్లి కానీ, నీ ఇంట్లో ఉన్నవారు కానీ, నీ స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ యేసు ప్రభువునందు విశ్వసించారా? వారు చనిపోయినా కూడా నీకే సమస్య లేదు. మరొక దినమున, ఒకానొక దినమున ప్రభు వారి రెండవ రాకడ సంభవిస్తుంది. ఆ సంభవించిన సమయంలో ప్రభువు వారిని వెంటబెట్టుకొని కిందకి వస్తాడు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, మా మాటలు కాదు, ప్రభువు మాటను బట్టి, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. సో ఎవరయ్యా ఫస్ట్ క్లాస్ సిటిజన్స్, ఎవరయ్యా మోర్ బ్లెస్సెడ్, ఆశీర్వదింపబడిన వారంటే ఆల్రెడీ మనకన్నా ముందు చనిపోయిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ సిటిజన్స్. ఎందుకంటే వారు ఫస్ట్న దిగి వస్తారు. మనకు ఆ తర్వాత ఆ యొక్క వాళ్ళను తీసుకొస్తాడు, వాళ్లకు మహిమగల శరీరాలు ఇస్తాడు. సజీవులమైన మనల్ని కూడా రెప్పపాటున ఆయన మార్చి మనకు కూడా మహిమగల శరీరాలు. బట్ ఫస్ట్ ఇన్ ద ఆర్డర్, ఫస్ట్ జీసస్ క్రైస్ట్, దెన్ ఆల్రెడీ యేసునందు విశ్వాసం ఉంచిన వారు, మూడవదిగా బ్రతికి ఉన్న నీవు నేను. కాబట్టి చనిపోయిన వారి గురించి నువ్వు బాధపడవద్దు. చనిపోయిన వారు యేసు ప్రభువుని విశ్వసించారా లేదా, ఆయన మరణ పునరుద్ధానాలను విశ్వసించారా లేదా, చాలు. వారు కనుక అది చేసి ఉంటే ప్రభు వారిని తప్పకుండా రెండవ రాకడలో తిరిగి వెంట పెట్టుకొని వస్తాడు. కాబట్టి వారు ఎక్కడికో వెళ్ళిపోయారని, మరలా నువ్వు కలుసుకోలేవని నువ్వు బాధపడవలసిన అవసరము లేదు. నువ్వు మరలా వారిని కలుసుకుంటావు. 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, రెండవ రాకడ దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట
లేతురు. ఎవరెవరైతే చనిపోయి ఉన్నారో ఈ విశ్వాసుల ఆత్మలు దేవుని దగ్గరికి చేరి ఉన్నాయి. కింద వారి శరీరాలని ఖననము చేయబడి ఉన్నది, భూస్థాపితం చేయబడి ఉన్నారు, మట్టిలో మట్టిగా కలిసిపోయి ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు తిరిగి ఎక్కడున్న వారిని సైతము, సమాధుల్లో ఉన్న వారిని, వారు ఏ రూపంలో క్షీణించిపోయినా పర్వాలేదు, వారిని లేవనెత్తి వారికి ఒక మహిమగల శరీరాన్ని ఇచ్చి ఆత్మల్ని కలుపుతాడు. వారు సదాకాలము ప్రభువుతో. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు కొనుడి. కాబట్టి దుఃఖం అనేది సర్వసాధారణము మరణమును బట్టి. కానీ ఆ దుఃఖము నిరీక్షణ లేని దుఃఖముగా ఉండకూడదు. మనకున్న నిరీక్షణ ఏంటంటే పునరుద్ధాన నిరీక్షణ. కాబట్టి దాన్ని బట్టి మీరు బలపరచబడి ఉండండి. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మృతి చెందిన వారి గురించి మీరు బాధపడకండి. ఇప్పుడు 2వ తెస్సలోనిక పత్రికకు వద్దాం. 2వ తెస్సలోనిక పత్రికలో మొదటి 2 వచనాలు చదువుతున్నాను. మొదటి 2 వచనాలు. సహోదరులారా, ప్రభువు దినము అప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏమంటున్నాడు? 3 ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఏమంటున్నా అండి? తెలుగు ట్రాన్స్లేషన్లో అయితే ఫస్ట్ ప్లేస్లో ప్రభువు దినము, ద డే ఆఫ్ ద లార్డ్. రెండవది ఏం పెడుతున్నాడండి? యేసుక్రీస్తు రాకడా, ద కమింగ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మూడవది మనము ఆయన యొద్ద కూడుకొనుట, ద గ్యాదరింగ్ ఆఫ్ ద సెయింట్స్, మనమందరం. కాబట్టి 3 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతూ గ్రీక్ ఆర్డర్లో ఫస్ట్న ప్రభువు వారి రాకడ, రెండవదిగా మనమందరం ఆయనతో చేర్చబడుట, మూడవదిగా ఇది ప్రభువు దినానికి త్రోవనిస్తుంది. కాబట్టి ఈ 3 ఎదర్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ కోఇన్సిడెంటల్ ఆర్ యూ మై టేక్ ఇట్ ఏ టైమ్ స్పాన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఇట్. ఏ యొక్క ఆలోచన విధానమైనా కూడా ఈ 3 గురించి మాట్లాడుతున్నాడు. ఒకానొక దినమున ప్రభువు 2వ రాకడ ఉన్నది. ప్రభువు 2వ రాకడ సమయంలో ఆయన వారు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఆయనతో చేర్చుకుంటాడు. తరువాత ప్రభు దినం అనేది ఒకటి ఉన్నది. రక్షింపబడిన వారికి ప్రభు దినం ఆశీర్వాదకరము, నశించిన వారికి ప్రభు దినము తీర్పుతోనూ శిక్షావిధితోనూ గురి అయి ఉన్నది. కాబట్టి మీకు ఆ లేఖ వచ్చినదని, ఆ మాట వచ్చినదని, ఆ ప్రవచనం వచ్చినదని ఎవరైనా గనక చెప్తే మీరు చంచల మనస్కులై ఇటు అటు ఊగిసలాడుతూ మీరు దారి తప్పిపోకండి, బెదిరిపోకండి. 2వ రాకడ రావాలి అంటే, మనము చేర్చబడాలి అంటే, ప్రభు దినం ఆసన్నము కావాలంటే దానికన్నా ముందు కొన్ని జరగవలసినవి. కాబట్టి మొట్టమొదటి 2 వచనాల్లో మాట్లాడుతున్నాడు, ప్రభువు రాకడ గురించి మీరు కలవరపడకండి, ప్రభువు దినము గురించి మీరు కలవరపడకండి, మనము చేర్చబడుట గురించి, మనం చేర్చబడ్డామా లేదా వదిలివేయబడ్డామా అన్న దాని గురించి మీరు కలవర పడకండి. ఎందుకనగా ఇవి జరగడానికన్నా ముందు కొన్ని జరగవలసి ఉన్నవి. ప్రభువు యొక్క ఆగమనము, 2వ రాకడ, ప్రభువు యొక్క మనల్నందరినీ చేర్చుట తనతో, ఆ యొక్క ప్రభువు దినము అనగా అందరికీ శిక్ష విధించే దినము, తన వారిని ఆయన ఆశీర్వదించే దినము. ఈ 3 జరగాలి అంటే దాని ముందర కొన్ని జరగవలసి ఉన్నది. ప్రభువుకు విరోధిగా నిలబడి ఉన్న ఒక ప్రత్యర్థి ఉన్నాడు. ప్రభువుకు ఎదురు నిలబడిన ప్రత్యర్థి ఒకడు ఉన్నాడు. అతడు సాతాను. సాతాను ఒకడిని లేపుకొనును. వాడు ప్రభువుకు విరోధిగా పనిచేస్తాడు. వాడు ధర్మ విరోధమైన పనులు చేస్తూ చలామణి అవుతూ ఉంటాడు. కానీ సంపూర్ణముగా వాడు ఇంకా బయటపడలేదు. అనగా అతని రెయిన్, అతని యొక్క హవా ఇంకా సంపూర్ణముగా బయటికి రాలేదు. కాబట్టి ఈ 3 జరగాలంటే ప్రభువు రాకడ, మనము ఆయనతో సదాకాలము చేర్చబడుట, ప్రభువు దినము శిక్ష జరగాలంటే ముందు కొన్ని జరగాలి. అదేంటంటే ప్రభువుకు వ్యతిరేకముగా నిలబడిన ఒక వ్యక్తి బయల్పరచబడాలి. ఆ వ్యక్తి వెనక ఉన్నది ఎవరంటే సాతాను. ఆ వ్యక్తి చేసే పనులు
దేవునికి దీటుగా ప్రభువారు ఏ విధంగా అయితే మహత్కార్యాలు చేశాడో, సూచనలు చేశాడో, దర్శనాలు కలగజేశాడో, అలాగున బూటకమైనవి అబద్ధమైనవి చేస్తూ ఎంతోమందిని దారి తప్పించేవాడు ఒకడు లేస్తాడు. కాబట్టి 2వ వచనం, 3వ వచనం. కాబట్టి మొట్టమొదటి అంశము, లార్డ్స్ సెకండ్ కమింగ్ హ్యాస్ నాట్ ఎట్ హ్యాపెండ్. వై? బికాస్ సంథింగ్ ఎల్స్ హ్యాస్ టు హ్యాపెన్ ఫస్ట్. కాబట్టి 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినమో రాదు. కాబట్టి ఎప్పుడు 2వ రాకడ దినం వస్తుంది? ఎప్పుడు 2వ రాకడ జరుగుతుంది? ఎప్పుడు ప్రభు దినం జరుగుతుంది? ఎప్పుడు మనం చేర్చబడతామో? మొట్టమొదట భ్రష్టత్వం సంభవించాలి. ఆ భ్రష్టత్వం ఆల్రెడీ నడుస్తూ ఉన్నది, కానీ సంపూర్ణముగా దాన్ని కలగజేస్తున్నవాడు ముసుగు తీసి బయటపడాలి. వాడు అందరికీ కనిపించేటట్టుగా ప్రస్ఫుటంగా అప్పుడు జరుగుతుంది. మొదట భ్రష్టత్వము సంభవించి, భ్రష్టత్వం అనగా దేవునిని నమ్ముకున్న వారు దేవుణ్ణి కాదని తిరస్కరించి వెనుదిరగడమే భ్రష్టత్వం. నీవు కొంతకాలము దేవునితో నడిచి ఆ తర్వాత దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి ఆ తర్వాత నీవు లోకముతో కలిసిపోయి ప్రభువుని త్యజించేటువంటిగా చేసేది భ్రష్టత్వము. కాబట్టి మనం మత్తయి, లూకా సువార్తల్లో కూడా చూసాం. నేను వచ్చు సమయమునకు విశ్వాసము కనుగొందునా అని అడుగుతున్నాడు. నేను వచ్చు సమయమునకు యొక్క విపరీతమైన ఆ యొక్క అధర్మము వలన ప్రేమ చల్లారిపోవును. వీలైతే ఆ యొక్క దుష్టుడు, ఆ యొక్క చెడ్డ కార్యాలు ఎలాగనుంటాయంటే, వీలైతే ఎన్నుకున్న వారిని కూడా దేవుడి నుంచి తప్పించగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది భ్రష్టత్వం. కాబట్టి భ్రష్టత్వం అనేది సంభవిస్తూ ఉన్నది, సంపూర్ణముగా సంభవించాలి. భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు, చూడండి, నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. కాబట్టి ఇతనికి 4 టైటిల్స్ ఇస్తున్నాడు. తెలుగు దానిలో ఫుట్ నోట్స్లో కనపడతాయి, చూడండి. మొట్టమొదటగా ఏమంటున్నాడో చూడండి. మొట్టమొదటగా అతను హీజ్ మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్, ధర్మ విరుద్ధ పురుషుడు. కింద కనుక గమనించినట్లయితే మనం ఫుట్ నోట్లో ధర్మ విరుద్ధ పురుషుడు అనగా, ఏదైతే దేవుడు ధర్మముగా నడుచుకోవాలని, ధర్మశాస్త్రానుసారంగా ఆయన పెట్టిన కట్టడల ప్రకారంగా నడుచుకోవాలని ఆయన చెప్పాడో దానికి విరోధముగా తాను నడుచుకునేవాడు, వేరే వారిని నడిపేవాడు ఈ ధర్మ విరుద్ధ పురుషుడు. కాబట్టి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ అని రాయబడి ఉంటుంది. ఎక్కడైతే లాలెస్నెస్ అంటే గ్రీక్లో అనోమియా, అక్కడనే కొన్ని ట్రాన్స్లేషన్స్లో అంటే కొన్ని మ్యానుస్క్రిప్ట్స్లో హమార్షియా అని రాస్తాడు, అంటే సిన్. అందుకనే ఏమంటున్నాడు? పాప పురుషుడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు. కాబట్టి అతను ధర్మ విరుద్ధ పురుషుడు, అతను పాప పురుషుడు. అతను పాపములో ఉంటాడు, వేరే వారిని పాపములోకి నడిపిస్తాడు. తాను భ్రష్టు పడతాడు, వేరే వాళ్ళని భ్రష్టు పట్టిస్తాడు. పాప పురుషుడు. నాశనపాత్రుడు, వాడు దేనికి దారితీస్తాడు? తాను నాశనమవుతాడు, వేరే వారిని నాశనానికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత ఇంకొద్దిగా ముందరకు వెళ్తే ఎదిరించుచు అనే మాట మాట్లాడతాడు. గ్రీక్లో అది కూడా ఒక టైటిల్గా ఇవ్వబడి ఉంటుంది. అంటే ఏంటంటే వాడు ఎదిరించువాడు. దేన్ని? దేవుడు అనబడిన వాటినన్నిటినీ ఎదిరించేటువంటి వాడు. కాబట్టి తను పొందుకుంటున్న బిరుదులు ఏంటంటే, ఒకటి ధర్మ విరుద్ధ పురుషుడు, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. ఇంకొకటి అతను పాప పురుషుడు, అనగా అతను పాపములో ఉండి వేరే వారిని పాపములోకి నడిపించేటువంటి వాడు. మూడవదిగా నాశనపాత్రుడు, తాను నాశనానికి దారితీస్తూ తనతో పాటు కట్టగట్టుకొని వేరే వారిని నాశనానికి తీసుకుపోయేవాడు. ఆ తర్వాత ఎదిరించేవాడు, దేవుడు అనబడినది ఏదైతే ఉన్నదో వాటినన్నిటినీ కూడా ఎదిరించేవాడు. చూడండి, అతని క్వాలిటీస్, అతని అట్రిబ్యూట్స్, అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్, అతని యాక్టివిటీస్ ఎలాగనుంటాయి. 4వ వచనం. సో ఆ దినము రావాలి అంటే మొట్టమొదట వీడు బయటపడాలి. అర్థమవుతుందండి? ఆ దినం వచ్చేసిందని మీరు కంగారు పడుతున్నారు. ఆ దినము రావాలి అంటే మొట్టమొదట వీడు బట్టబయలు కావాలి. ఆల్రెడీ కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా సంపూర్ణంగా బట్టబయలు కావాలి. చూడండి, ఏది దేవుడు అనబడునో అతని యొక్క నైజము, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, రెండవది
దానినంతటినీ ఎదిరించుచు, ఏదైతే దైవికమైనది అంటారో దానికి విరోధముగా నిలబడేటువంటి వాడు, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేసేవాడు, దాన్ని ఎదుర్కొని దాని నుంచి పక్కకు మనుషుల్ని తప్పించేయాలనేటువంటి వాడు. ఎదిరించుచు దానికంతటికీ పైగా నెక్స్ట్ ఏం చేస్తాడు? ఇవి చేస్తూ వాటన్నిటికీ పైగా తనను తాను హెచ్చించుకుంటాడు. సో అతనిలో ఏమన్నదండి? ఒకటి, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు. ఆ తర్వాత తాను వాడు దానికంటే ఎదిరించుచు, దానికంటే అంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకునేవాడు. తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు. నాలుగవదేంటి? పరాకాష్ట, చిన్నగా ఎదుగుతూ ఉన్నది. తన చెడ్డతనము చిన్నగా ఎదుగుతూ ఉన్నది. తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచా నీయకుడు. మీరు అసలు మీకు ఈ అనుమానమే రావడానికి లేదు. రెండవ రాకడ జరిగిపోయింది అని అనుమానమే మీకు రావాల్సిన అవసరం లేదు. రెండవ రాకడ జరిగేదానికన్నా ముందర ఇది జరగాల. మొదట ఏంటది? భ్రష్టత్వము సంభవించాలా, దేవుని ప్రజల్ని దేవుని విశ్వాసముల నుంచి దూరముగా తీసుకెళ్ళిపోయేటువంటి, దేవునికి యాంటైగా ఉండేటువంటి ఒక ఫోర్స్ లేవబడుతుంది. వాడిలో ఉన్న ఆలోచన విధానం ఏంటంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపదగినదో వాటినన్నింటినీ ఎదురిస్తూ, వాటికన్నిటికన్నా పైన తనను తాను హెచ్చించుకుంటూ, ఆఖరికి దేవుని ఆలయములో తిష్ట వేసుకొని తానే దేవుడు అని ఆ యొక్క ప్రకటించుకునేటువంటి స్థితికి వస్తాడు. అంతవరకు మీరు అనుకున్నది జరగలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? 5వ వచనం. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? ఇవన్నీ నేను మీకు ఓరల్గా మన మధ్యన కలిసినప్పుడు బోధ ద్వారాను సంభాషణల ద్వారాను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కాబట్టి ఇది మీకు జ్ఞాపకం ఉండాలి కదా. ఇవన్నీ జరగలేదు కదా, ఆలోచించుకోండి. జ్ఞాపకం లేదా? కాగా వాడు ఎందుకు ఇంకా సంపూర్ణత, అంటే ఆ చెడులో సంపూర్ణత ఎందుకు రాలేదు ఇంకా అంటే, కాగా వాడు తన సొంత కాలమందు హీఈస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చ్యూన్ టైం, హీఈస్ వెయిటింగ్ ఫర్ అన్ అప్రోప్రియేట్ టైం టు రివీల్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ. ఇంతవరకు ముసుగు వేసుకొని పనులు చేస్తూ ఉన్నాడు. తను ఒక సమయం కొరకు వేచి ఉన్నాడు. ఆ సమయంలో తానేంటో లోకానికి అంతటికీ బయలుపరుస్తాడు. ఇంతవరకు వాడేనా అనిపిస్తూ ఉన్నది, వాడే అనేటట్టుగా చేస్తాడు. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు అన్నాడు. తెస్సలోనికలకు ఏం చెప్పాడు? నేను నా బోధ ద్వారా, నా సంభాషణ ద్వారా మనం కలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ నేను చెప్పాను. నన్ను అడ్డగిస్తున్నది ఎవరో నీకు తెలుసు. అనగా ఈ ధర్మ విరుద్ధ పురుషుడు ఒకడు ఉన్నాడు, నాశనపుత్రుడు ఒకడు ఉన్నాడు, పాప పురుషుడు ఒకే అతనికి టైటిల్స్ ఇవన్నీ 4 ఉన్నాడు. వాడు ఇంతవరకు సంపూర్ణముగా బయలుపరచుకోలేదు. ఎందుకు బయలుపరచుకోలేదు? సరైన సమయం కొరకు వారు వేచి ఉన్నాడు. ఆ సమయం ఏంటి? అతన్ని ఏదో ఆపుతూ ఉన్నది, ఒక శక్తి ఆపుతూ ఉన్నది. చూడండి, తన సొంత కాలమందు హీస్ థింకింగ్ ఆఫ్ ఎన్ అప్రోప్రియేట్ టైం, ఆపర్చ్యూన్ టైం, ద రైట్ టైం టు రివీల్ హిమ్సెల్ఫ్, టు ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్, టు షో వాట్ హీ ఈజ్. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో. ఒకసారి చదువుతాను. అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. సో ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారండి? ఒకడు విరోధ పురుషుడు. ఈ విరుద్ధ పురుషుడిని ఏదో శక్తి ఆపుతూ ఉన్నది. అనగా తను తాను బట్టబయలు ఫుల్గా చేసుకోనికుండా ఉండడానికి ఒకటి ఆపుతూ ఉన్నది. ఒకానొక సమయంలో ఈ ఆపుతూ ఉన్న శక్తి వెనక ఆపుతున్న వాడు ఒకడున్నాడు. ఆ ఆపుతున్న వాడు ఎప్పుడైతే పక్కకు తొలుగుతాడో వీడు సంపూర్ణముగా బట్టబయలు అవుతాడు. కాబట్టి ఒక ధర్మ విరోధమైన మర్మము ఒకటి పనిచేస్తూ ఉన్నది. మర్మము అనగానే మనకు పౌలు లేఖల్లో ఏం గుర్తు రావాలండి? ఆయన సువార్తను, అనగా మనుష్యులు సువార్త ద్వారా ప్రభువును నమ్ముకొనుట అనేది దేవుని మర్మము అంటాడు.
కాబట్టి ఎఫ్సీలకు రాసిన పత్రికలు, కొలసీలకు రాసిన పత్రికలు అండ్ రోమియోలకు రాసిన పత్రికలు ఆ మర్మంలో భాగం ఏంటి అంటే, ఇంతవరకు యూదులను మాత్రమే రక్షించేటువంటి దేవుడు అన్యులను కూడా యూదులతో సమానంగా వారికి పిలుపునిచ్చి వారిని కూడా కలుపుకుంటున్నాడు అన్నది అన్యుల అపోస్తలుడైన పౌలు అన్యులకు చెప్పేటువంటి గాస్పెల్లో ఈ మర్మంలో ఒక భాగం. కాబట్టి అసలు మర్మం ఏంటి? దేవుని మర్మం ఏంటి? దేవుని మర్మము తన కుమారుడైన యేసు ప్రభువును తీసుకొచ్చి ఆయన మన పాపముల నిమిత్తము ఆయన మరణించిన వాడు ఓడిపోయిన వాడుగా కనిపిస్తూ ఉంటే అందరూ కూడా తన పని అయిపోయింది అనుకుంటుంటే, మూడవ దినమున ఆయన లేయడము మాత్రమే కాకుండా ఆ తండ్రి కుడిపార్శ్వమున అధిరోహణమై ఉండి ఎవరైతే ఈ విశ్వాసము కలిగి ఉంటారో భవిష్యత్తులో వారందరినీ కూడా ఇది దేవుని మర్మము. కాబట్టి ధర్మ విరోధ మర్మం ఒకటి ఉన్నది. ఇది ఎవరి మర్మము? దేవునికి విరోధముగా పనిచేస్తున్న మర్మము. సాతాను తన యొక్క క్రియల ద్వారా దేవునికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్గా దేవుడు మనుషులు రక్షింపబడాలి అని ఒక పని చేస్తూ ఉంటే, ఈ యొక్క ధర్మ విరోధకమైన మర్మం ఏం చేస్తూ ఉన్నదంటే, వారు సువార్త విని రక్షణలోకి రాకుండా వచ్చిన వారిని మరలా దాంట్లో నుంచి వైదొలగించేటువంటి రీతిగా ఈ మర్మము పనిచేస్తూ ఉన్నది. కాబట్టి దేవుడు మనుషుల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా రక్షణను సువార్త ద్వారా చెప్పి అందిస్తున్నాడు. ఈ యొక్క ధర్మ విరోధమైన మర్మం ఏం చేస్తూ ఉన్నదంటే, చిన్నగా రానివ్వకుండా, ప్రజల్ని లోపలికి రానివ్వకుండా చేస్తూ ఉన్నది. ప్రభువులోకి వచ్చిన వారిని కూడా కలవరపరిచి అలజడి చెందించి వారిని భ్రష్టత్వంలోకి నమ్మిన వారిని తిరిగి విశ్వాసంలో నుంచి వైదొలిగేలా చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క శక్తి ఆల్రెడీ వర్క్లో ఉన్నది, కానీ దాన్ని ఎవరో ఆపుతూ ఉన్నారు. ఎప్పుడైతే అతను తొలగిపోతాడో ఆ సమయంలో అతను తనను తాను బట్టబయలు చేసుకున్నప్పుడు అప్పుడు ప్రభువు కూడా తనను తాను బట్టబయలు చేసుకుంటాడు. ప్రభువు కూడా ఆయన రెండవ రాకడతో ప్రకాశమైన ఆగమనముతో తన నోటి ఊపిరితో వాడిని సంహరించి వాడిని వినాశనము చేయను. చూడండి 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడినప్పుడు ఏమవుతుందండి? ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. కాబట్టి వాడు ఇంకా బయటపడలేదు. ఎందుకు బయటపడలేదు? వాడి సమయం కొరకు వాడు వేచి ఉన్నాడు. వాడి సమయం కొరకు వాడిని వేచి ఉండేలా చేస్తున్నది ఎవరు? ఒక శక్తి ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉన్నది, కానీ ఆ శక్తిని ఆపుతూ ఉండేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎప్పుడైతే ఆపుతూ ఉన్నవాడు, అరికడుతూ ఉన్నవాడు పక్కకి బయదొలుగుతాడో అప్పుడు వాడు తనని తాను సంపూర్ణంగా బట్టబయలు చేసుకుంటాడు. కాబట్టి ఎవరు ఈ యొక్క ధర్మ విరోధకమైన శక్తి? ఎవరు? న్యూట్రల్ జెండర్. ఈ శక్తి ఎవరు? ఈ ధర్మ విరోధకమైన దాన్ని ఆపుతున్నవాడు ఎవడు అని కనుక ఆలోచిస్తే రకరకాలుగా చెప్తారు. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు వెనక్కి తీసేస్తాడో ఇది జరుగుతుంది. లేకపోతే రోమన్ ఎంపైర్, ఆనాటి రోమన్ ఎంపైర్ కొన్ని కట్టుదిట్టాలు పెట్టి ఉన్నది. ఎంపరరు దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో ఎంపరర్ కనుక పక్కకి తొలిగాడు అనుకో, ఆ యొక్క వ్యవస్థ పడిపోతుంది. వ్యవస్థ పడిపోయినప్పుడు ఈ యొక్క అస్థిరమైన దయ్యము ఆ యొక్క రాజ్యము బయటపడుతుంది. అలాగనే కొంతమంది అంటారు, ఈ సువార్త, పౌలు చెప్తున్న సువార్త అడ్డగిస్తున్న శక్తి ఎప్పుడైతే పౌలు చనిపోతాడో అప్పుడు వాడు బయటకు వస్తాడు. ఇలాగన దేవుడని, పరిశుద్ధాత్మని, అలాగనే రోమా ప్రభుత్వం అని, రోమా చక్రవర్తి అని, అలాగనే పౌలు చెప్తున్న సువార్తని పౌలని అంటారు. కొంతమంది ఇంకెలాగని ఆలోచిస్తారంటే, నో మనం ఏం ఆలోచిస్తున్నాము? ఈ యొక్క వీడిని ఆపేటువంటి వాడు, వీడు ధర్మ విరోధక శక్తి, వీడిని ఆపేటువంటి వాడు దేవుని శక్తి. ఇంకొక ఆలోచన విధానం ఏంటంటే, ఆపుతున్నది దేవుని శక్తి కాదు, ఆపుతున్నది సాతానే తగు సమయం కొరకు వెయిట్ చేస్తూ తనకు ఇవ్వవలసిన పవర్ అంతా ఇస్తూ నడిపిస్తామన్నది. ఒకానొక సమయంలో సాతాను వెనక్కి తీసుకుంటుంది, వాడికి సంపూర్ణంగా బయలుపరచబడతాడు. అనగా మనము కనుక ఆ యొక్క ధర్మ విరోధక శక్తి నెగిటివ్ అనుకుంటే దాన్ని ఆపేటువంటి వాడు
వాడు ఆపుతున్న శక్తి, ఆపేటువంటి వాడు పాజిటివ్గా అనుకున్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ, ఆ తర్వాత రోమా ప్రభుత్వము, రోమా చక్రవర్తి, పౌలు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అలాగను కాకుండా దాన్ని యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటారు. అలా గనుక తీసుకుంటే ఇంతవరకు ఆపుతున్నది వాడిలో దెయ్యం ఉన్నది, కానీ ఆ దెయ్యము కంప్లీట్గా బయటకు వచ్చి ప్రస్ఫుటముగా కనపడనట్టుగా ఆపిపెట్టి ఉన్నది. ఒకానొక సమయంలో వాడి యొక్క వికృతి రూపము, వాడి యొక్క దారుణమైన క్రియలు అన్నిటినీ కూడా బయటికి తెస్తుంది. తెచ్చినప్పుడు వాడిని ఇంకెవ్వరు ఆపలేనంతగా వాడు రెచ్చిపోతాడు. కాబట్టి ఏ రీతిగా అన్నది తీసుకుందాం అంటే, ఈ యొక్క ప్యాసేజ్ గురించి ఆలోచించే వాళ్ళకి చిన్న తలంపులు ఇవ్వడానికి మాట మాట్లాడుతున్నాను. ఇట్ మైట్ బి ఎనీ ఫోర్స్, ఇట్ మైట్ బి ఎనీ వన్, కానీ ప్రస్తుతము ఆపియున్నది. ఆపియున్నవాడు ఇంకా పక్కకు తొలగలేదు, కానీ ఒకానొక దానాన ఆపియున్న శక్తి పక్కకు జరుగుతుంది. ఆపుతున్నవాడు పక్కకు జరుగుతాడు. జరిగినప్పుడు వీడు బయలుపరచబడతాడు. బయలుపరిస్తే ఏమవుతుంది? క్యాండిల్ లాగా బుస్సుమంటాడు. ప్రభు ఆగమనము చేత రెండవ రాకడ వస్తుంది. రెండవ రాకడతో ఆయన ఊపిరితో వాడిని సంహరించును, వాడిని నాశనము చేయను, అంటే నరకపాత్రుడుగా వాడిని చేయను. కాబట్టి ఈ మాటలు మాట్లాడుతూ, అయ్యా తెస్సలోనిక సంఘము వారా, మీరు రెండవ రాకడ గురించి అనవసరంగా గలిబిలిగాకండి, అనవసరంగా కలవరపడకండి, అనవసరంగా అలజడి చెందకండి. ప్రభువు రాకడ రావాలంటే, ప్రభువు దినము, తీర్పు దినము రావాలంటే, మీరు ఆయనతో చేర్చబడు ఆశీర్వాదకరమైన దినము రావాలంటే మొదట కొన్ని జరగాలి. ఆ మొదట కొన్ని జరగవలసినది ఏంటి అంటే, ఎవరైతే ప్రభువుకు వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నాడో, వాని వెనక ఉన్న సోర్స్ సాతానై ఉన్నాడో, ఆ సాతాను తన శక్తిని ఉపయోగించి వాడు అకృత్యాలు చేస్తూ, వాడు దేవుని యొక్క స్వార్థకు వ్యతిరేకముగా పనిచేస్తూ, దేవునికి దగ్గరకు కొత్త విశ్వాసుల్ని రానివ్వకుండా వచ్చిన విశ్వాసుల్ని భ్రష్టత్వములకు తీసుకుపోయేటువంటి పని వాడు చేస్తూ ఉండగా ఇది కొనసాగుతూ పోతుంది. ఒకానొక సమయమున ఇది కొంతవరకు ఆపబడి ఉన్నది. ఇదే చెడు అనుకుంటే బ్యాడ్, వర్స్ట్ అంటాం మనం. ఇదే చెడు అనుకుంటే దీనికన్నా చెడు సమయం ఉన్నది. ఇదే చెడు సమయం అనుకుంటే ఇంకా చెడ్డ సమయం ఉన్నది. అర్థమవుతుందా? గుడ్, బెటర్, బెస్ట్. కాబట్టి ఆ సమయం ఆసన్నము కాబోతా ఉంది. ఆ సమయం రాకుండా ఒక శక్తి ఆపుతూ ఉన్నది. ఒకడు ఆ శక్తి వెనక ఉన్నవాడు ఆపుతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆ శక్తి పక్కకు తప్పుకుంటుంది. ఆయన ఎవరైతే ఆపుతున్నారో వాడు పక్కకు తప్పుకుంటాడు. వీడు ఈ యొక్క ప్రభువునకు విరోధముగా నిలబడిన ఈ యొక్క పాప పురుషుడు, ఈ యొక్క ధర్మ విరుద్ధ పురుషుడు, ఈ యొక్క నాశనపుత్రుడు, ఈ యొక్క ఎదిరించేటువంటి వాడు, దేవుణ్ణి ఎదిరించేవాడు, వీడు ప్రస్ఫుటంగా తనకు తాను ఇంకెటువంటి భయము బెదురు లేకుండా తనని తాను బయలుపరుచుకుంటాడు. బయలుపరుచుకున్న వెంటనే యేసు ప్రభు వారు వస్తారు. యేసు ప్రభు వారు వచ్చి ఆయన యొక్క వాక్యం అనేటువంటి నోటి ఖడ్గముతో, ఆయన ఊపిరితో, ఆయన ఆగమనంతో వాడిని తుదముట్టించును, చంపును, అంటే హీ విల్ స్లే హిమ్. అంత మాత్రమే కాక వాడిని నాశనము చేయను, అనగా వాడిని నరకములోకి పంపించు. సో ఇదిలా అయి ఉండగా మీరు ఎందుకు భయపడతారు? ఇది ఎవరు భయపడాలా? ఇప్పుడు చెప్తున్నాడు, ఎవరు భయపడాలా? ప్రభువు రెండవ రాకడ వచ్చిందా లేదా అని. ఇద్దరు కేటగిరీస్ ఉన్నారు, అర్థం చేసుకోండి. ఒకరు నశించు వారు ఉన్నారు, ఒకరు రక్షింపబడు వారు ఉన్నారు. 8వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు, 9 నుంచి 12 వరకు, 8 నుంచి 12 వరకు నశించు వారు ఎలాగని ఉంటారని చెప్తాడు. 13 నుంచి 17 వరకు రక్షింపబడిన వారు ఎలాగని ఉంటాడో చెప్తున్నాడు. చూడండి, నశింపబడువారు, రక్షింపబడువారు. 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు 9 నుంచి 12 వరకు నశించుచున్నవారు ఏ విధముగా ఉంటారు? నశించుచున్న వారి వెనక ఎవరున్నారు? రక్షింపబడిన వారి వెనక ఎవరున్నారు? దేవుడున్నాడు. నశింపబడు వారి వెనక ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. చదివి వినిపిస్తాను చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము. ఎవరండి దీని వెనక సోర్సు? సాతాను. కనపరచు బలమును వీళ్ళు ఏం చేస్తారు? అనుసరిస్తారు. వాడు అనుసరిస్తాడు, వాడి వెనక వెళ్ళే వాళ్ళు అనుసరిస్తారు, అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి ఎవరు పంపిస్తారండి?
వీరు నమ్మనప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎప్పుడెప్పుడైతే దేవుడు ఇచ్చిన వాటిని వారు విగ్రహారాధనలు, దేవుణ్ణి అనుసరించకుండా వారు విగ్రహారాధనలోకి వెళ్తారో వారిని అప్పచెప్పేశాడు అంటాడు. వారిని దేనికి అప్పచెప్పేశాడు? హోమోసెక్షువాలిటీకి ఇది చేశాడు. సొడోమికి ఇది అప్పచెప్పేశాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు ఉపయోగించుకోకుండా దేవునికి విరోధముగా నడుచుకుంటూ ఉంటావో దేవుడు వారిని అప్పగించేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరలా కారణం ఉంటే చదవండి. 1వ అధ్యాయంలో 17 నుంచి అక్కడంతా అప్పగించను, యూత్ మధ్య నుంచి అప్పగించను. ఎవరండి అప్పగించేది? దేవుడే అప్పగిస్తాడు. దేవుడు ఎందుకు అప్పగిస్తున్నాడండి? నీవు ఆయనను వెంబడించక సాతాన్ని వెంబడించడానికి సిద్ధపడుతున్నావు గనక ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు ఆ సాతాన్ని నమ్మేటట్టుగా, ఆ సాతాన్ని వెంబడించేటట్టుగా నీకు ఆ యొక్క మారు మనస్సు లేని తిరుగుబాటు మనస్సు నీకు ఇచ్చి ఆయన వారిని అప్పచెప్పేస్తాడు. కాబట్టి చూడండి, సోర్స్ ఎవరండి? దీని వెనక ఉన్నది, నశించు వారి వెనక ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. యాక్టివిటీస్ ఏంటండి? ఈ సాతానుకు సంబంధించిన వారు, ఆ సాతానుకు సంబంధించిన ఆ యొక్క ధర్మ విరుద్ధ పురుషుడు కానీ అతన్ని వెంబడించేవారు కానీ చేసే పనులేంటి? కౌంటర్ఫిట్ మిరకల్స్ ఎన్నో. చూడండి, నశించుచున్నవారు పోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ. సో ఏమేమి ఉంటాయండి వారి వెనుక? కౌంటర్ఫిట్ మిరకల్స్. దేవుడు ఏదైతే ప్రభు ఏ మిరకల్ చేస్తున్నాడు ఆనాడు ఐగుప్తు దాస్యములో కనుక చూస్తే, ఆ యొక్క మోషే అహరోన్లు ఏ అద్భుతం అయితే చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా విరోధముగా అక్కడున్న ఆ జంబ్రే అనేటువంటి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువు ఏదైతే మిరకల్స్ చేస్తాడో వాటిని కౌంటర్ఫిట్ మిరకల్స్ని సూడో మిరకల్స్ అంటారు. వాటిని వీరు వాళ్ళు చేస్తాడు, వాళ్ళు చేస్తారు. ఎందుకండి? సాతాను పడిపోయినప్పుడు ఎవరితో పడిపోయాడండి? వాడు మాత్రమే కాకుండా వాడితో పాటు 1/3 వంతులు వాటిని కిందకి తీసుకొచ్చాడు. వాటిని మనం డెమన్స్ అంటాం, దెయ్యాలంటాం. అవి ఎవరిలో ప్రవేశిస్తాయండి? మనిషి దెయ్యము కాదు, మనిషి సాతాను కాదు. కానీ సాతాను తనతో పడిపోయిన అనుచరులైన దయ్యాలను, తనను దేవుణ్ణి తిరస్కరించిన వారి హృదయంలోకి ప్రవేశింపజేసి దేవునికి విరోధముగా నడుచుకునేటువంటి ఇది వారికి ఇస్తాడు. కాబట్టి ఏ మనిషి సాతాను కాదు, ఏ మనిషి దెయ్యము కాదు. కానీ సాతాను అనేవాడు అక్కడ ఉన్నాడు. సాతాను అనుచరులు కొంతమంది పైనుంచి తోసివేయబడి కింద పడిన వారు ఉన్నారు. వారు దెయ్యాల రూపంలో వారి యొక్క విగ్రహాలలో దూరుతారు. ఆ విగ్రహాల ద్వారా మనల్ని ఆకర్షించుకుంటారు, విగ్రహాల ద్వారా కబంధ హస్తాల్లో ఉంచుకుంటారు. ఆ తర్వాత నీలో ఏదైతే దేవునికి విరోధముగా కలగచేయాలనో వాటి అన్నింటినీ కలిగించేటువంటి దెయ్యాలుగా లోపల దొరుకుతాయి. అందుకని పేతురుని సైతమైన సాతానా నా వెనకబో అంటున్నాడు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవలసినది, సాతాను తన అనుచరులైన దెయ్యాలు, వారికి కావలసినది ఒక శరీరము. అందుకని ఒక శరీరములో దెయ్యము పట్టిన వాడిని, ఆ దెయ్యమును గుర్తుపట్టినప్పుడు ఆ దెయ్యం ఏమడుగుతుందండి? నన్ను వీడిలో నుంచి పంపించే పందుల మోకలోకి పంపించు. కాబట్టి అవన్నీ కూడా మనిషి శరీరములోకి, మనిషి మనస్సులోకి, మనిషి హృదయంలోకి వెళ్ళి దేవునికి వ్యతిరేకముగా పనిచేయడానికి దోహదపడతాయి. కాబట్టి ఏ మనిషి సాతానుకు, he is not beyond the reach of Satan, he is not beyond the reach of his demons. The only way we can be out of reach from Satan and demons are to be with the Lord. దేవునితో మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు కుమారుడైన యేసు ప్రభువును మనం అంగీకరిస్తామో, ఆయన్ని వెంబడిస్తామో, సాతాను కానీ అతని మినియన్స్ అయిన డెమన్స్ కానీ ఆ వారిలోకి ప్రవేశించలేవు, వారిని ఇది చేయలేవు. కాబట్టి దేవునిని నువ్వు పట్టుకో, ఆయన కుమారుడైన యేసు ప్రభువును పట్టుకో. ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ ఆలోచనలు నీ హృదయంలోకి వస్తాయి. దాని ద్వారా నువ్వు నడుచుకుంటున్నప్పుడు ఏ సాతాను, ఏ దెయ్యము నీలోకి ప్రవేశించదు. కాబట్టి వీరు కలిసి చేసేది ఏంటంటే ఈ యొక్క అకృత్యమైన దాన్ని ఏమంటారు, ఆ యొక్క కౌంటర్ ఫిట్ మిరకల్స్ని ప్రభు ఏదైతే చేశాడో అటువంటివే చేస్తూ ఉన్నప్పుడు చాలామంది వెనక్కి. అందుకని ఏమంటాడండి, ఎంతోమంది ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ప్రభువు అని అంత్యక్రీస్తులు వస్తున్నప్పుడు వారిని వెంబడించి ఎంతోమంది వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. కాబట్టి ఎంతో కొంత విశ్వసనీయంగా లేకపోతే, ఎంతో కొంత నమ్మబలికేటట్టుగా లేకపోతే వారు వెళ్ళరు కదా. కాబట్టి నమ్మేటట్టుగా, నమ్మబలికేటట్టుగా ఉంటాయి గనక ప్రజలు వాటి వెనక వెళ్ళిపోతారు. ఈవెన్ విశ్వాసులు సైతం వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది గనక నీవెంత దేవునికి అతుక్కొని ఉంటావో, ఎంత ప్రభువును ఆలింగనం చేసుకుని ఉంటావో, ఎంత ఆత్మతో నువ్వు నడుచుకుంటావో అంతంతగా నువ్వు సాతాను శక్తులకి వాటి యొక్క దాన్ని ఏమంటారు, క్యాప్టివిటీలోకి రాకుండా నిన్ను దేవుడు
కాపాడుతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారండి? యాక్టివిటీస్. రిజల్ట్ ఏంటండి? దానివల్ల వస్తున్న రిజల్ట్ ఏంటి? ఈ యొక్క కౌంటర్ఫిట్ మిరకల్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, వాడిని వెంబడించినప్పుడు రిజల్ట్ ఏం జరుగుతుందంటే డిసీవ్ దోస్ హూ ఆర్ పెరిషింగ్. చూడండి, సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అందుచేత రిజల్ట్ ఏమవుతుందండి? వారు తప్పిపోతారు, వారు మోసపోయినప్పుడు తప్పిపోయినప్పుడు ఏం జరుగుతుందండి? వారు నశిస్తారు. ఎందుకు నశిస్తారంటున్నారండి? వారు సత్యవర్తమైన ప్రేమను అంగీకరించలేదు గనక. ప్రభువు సత్యమై ఉండగా, ప్రభువులో ప్రేమ ఉంటూ ఉండగా, సువార్తలో సత్యవర్తనమైన ప్రేమ ఉంటూ ఉండగా, దానిని నువ్వు తిరస్కరించినప్పుడు నువ్వు మోసపోతున్నావు. నువ్వు మోసపోయినప్పుడు నువ్వు నాశనానికి దారి తీస్తావు. కాబట్టి రిజల్ట్ ఏమవుతుందండి? దేవుడే ఇలాగనున్న వారికి దేవుడే చూసి వారికి అటువంటి వాటికి వదిలేస్తాడు, అప్పచెప్పేస్తాడు. నీవు అవకాశాలు ఇస్తూ ఉంటాడు దేవుడు. అవకాశాలు ఇస్తూ ఉన్న సమయంలో నువ్వు దేవుడిని కనుక ఆలింగనం చేసుకోకపోతే, ఆయన కుమారుడైన యేసు ప్రభువుని ఆలింగనం చేసుకోకపోతే, ఆయన ఆత్మ ద్వారా నువ్వు నడుచుకోకపోతే, కొంతకాలమైన తర్వాత దేవుడు క్లియర్ కట్గా నీకు చూపిస్తున్నాడు. సృష్టిలో ఉన్న వాటిని నువ్వు పూజించొద్దు అని చూపిస్తున్నాడు. సృష్టిలో ఉన్న వాటి వెనక నిన్ను చేసేలాగా ఉండేది దయ్యాలంటున్నాడు. వాటి వెనక కనుక నువ్వు పోతున్నప్పుడు అన్నిటికన్నా ఆయనకు అఫరెంట్గా ఏం భావిస్తున్నా అంటే, తనను దేవునిగా గాక వేరే వాటిని దేవతల్ని వెంబడించినప్పుడు చూస్తాడు. ఆ తర్వాత ఆయన అప్పచెప్పి వేసినప్పుడు ఏమైపోతుందంటే నీ మానాన నిన్ను వదిలేస్తాడు. అప్పచెప్పి వేయడం అంటే నీ మానాన నిన్ను వదిలేస్తాడు. నీ కుమారుని మీద కుమార్తె మీద కోపం వచ్చిందనుకోండి, నువ్వు వారితో ఏమీ మాట్లాడవు, మంచి మాట్లాడవు, చెడ్డ మాట్లాడవు, వాడి పాపాన వాడిని వదిలేస్తావు. వాడు ఇలా పోతాడో అలా పోని అని. కాబట్టి అప్పచెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ యొక్క కాచి కాపాడేటువంటి హస్తము మనుషుల మీద పెట్టాలని ఆశిస్తున్నాడో, వారు పదే దేవుణ్ణి తిరస్కరించి దూరం అవుతూ ఉన్నప్పుడు ఆ యొక్క రక్షణ హస్తాన్ని తీసేస్తాడు. ఆయన ఆ కాపాడేటువంటి హస్తాన్ని వైదొలగిస్తాడు. అప్పుడు నీ అంతట నువ్వే చెడులో పడిపోతావు. మంచివారు నిన్ను నడపకపోతే, మంచివారి సహవాసంలో నువ్వు ఉండకపోతే, దేవుడు చెప్పిన వారి దాంతో నువ్వు ఉండకపోతే, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ నువ్వు ప్రేతల గుంపులోకి చేరతావు. కాబట్టి నువ్వు దేవుణ్ణి పట్టుకోవలసినది, దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువుని పట్టుకోవలసినది, ఆయన ఆత్మ ద్వారా నువ్వు నడుచుకోవాల్సినది. ఒకవేళ కనుక నువ్వు ఇది కాలక్రమేణా చేయకుండా ఎదురు తిరుగుతూ ఉంటే ఒకానొక సమయం వస్తుంది, దేవుడే అప్పగించేస్తాడు. దేవుడు అప్పగించినప్పుడు ఇంకెవ్వరు కూడా దానిలో నుంచి వెనక్కి తీసుకురాలేరు. కాబట్టి అల్టిమేట్లీ ఏమవుతుందండి? దే విల్ బి కండెమ్డ్. ఎవరండి వాళ్ళు? హూ హ్యావ్ నాట్ బిలీవ్డ్ ద ట్రూత్. ఎవరైతే సత్యమును నమ్మలేదో, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అన్న ప్రభువును నమ్మలేదో, ఎవరైతే ఏదైతే శిలువ మీద ఆయన ప్రేమను కనపరిచాడో ఆ ప్రేమను అంగీకరించలేదో, వారందరినీ కూడా ఆయన కండెమ్ చేస్తాడు. దేనికి కండెమ్ చేస్తాడండి? దేనికి కండెమ్ చేస్తాడు? జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రకటన గ్రంథంలోకి పోవడం నా యొక్క ఉద్దేశ్యం కాదు, వెళ్తే బయటికి రాలేను. అక్కడికి వెళ్తే ప్రకటన గ్రంథంలో 3 గురించి మాట్లాడతాడు. ఒకరు హోలీ ట్రినిటీ ఒకటి ఉన్నది, అన్హోలీ ట్రినిటీ ఒకటి ఉన్నది. హోలీ ట్రినిటీ దేవుడు, ఆయన కుమారుడైన ప్రభువు, ఆయన పరిశుద్ధాత్మ. అలాగనే నీవు గనక ప్రకటన గ్రంథంలో చూస్తే 12వ అధ్యాయము 1వ వచనములో, ఆ తర్వాత 12వ అధ్యాయము 7 నుంచి నువ్వు చూస్తే సాతానును 12వ అధ్యాయంలో నీకు పరిచయం చేస్తాడు. ఆ తర్వాత సాతానుకుతో పాటి ఇంకొకడున్నాడు, మృగము అంటాడు. ఆ మృగముతో పాటు ఇంకోటి ఉన్నాడు అంటాడు, ప్రవక్త, అబద్ధ ప్రవక్త అంటాడు. కాబట్టి ఆ 3 కూడా హోలీ ట్రినిటీ ఏ పని అయితే చేస్తున్నారో అన్హోలీ ట్రినిటీ అదే చేస్తామన్నది. ఇప్పుడు నేను చదివానంటే దూరం వెళ్తాను, కానీ ఒక్కసారి నాతో పాటు రండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో సాతాన్ని మనకు పరిచయం చేస్తాడు. మనకు తెలిసినదే 12వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడిద్రోయబడిరి. మరియు 9 అలాగనే 13వ అధ్యాయం 1వ వచనం.
మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళయు ఉండెను. అదేం చేస్తుందండి? 11 నుంచి 15 వరకు చూడండి. ఈరోజు ఇక్కడ ధర్మ విరోధ పురుషుడు, దాని వెనుకున్న శక్తి ఏ పని చేస్తుందో ఆ పని చేస్తుంది. 11వ వచనం 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11 నుంచి 15. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమిలో ఎలాగనైతే ప్రభువారు మరణించి తిరిగి లేచాడో అలాగనే ఇంకొకడు మరణించి తిరిగి లేచిన విధముగా ఒకడు కనపరుచుకుంటాడు. బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించుచున్న వారు నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగము ఎలాగనైతే ప్రభు మరణించి తిరిగి లేచాడో ఇది కూడా కౌంటర్ ఫిట్ మిరకల్ చేస్తుంది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయబలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది విత్ కౌంటర్ ఫిట్ మిరకల్స్ నట్లును. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. మరలా తిరిగి 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయము 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. 16వ అధ్యాయము 13వ వచనం, 16, 13. అవి సూచనలు చేయునట్లి. మరియు 13వ వచనం చదువుతాను, 16, 13. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి ఎవరు కనిపిస్తున్నారండి? ఇక్కడ 3 కనిపిస్తున్నారు. సాతాను, ఆ యొక్క సాతాను వలె ఉన్న క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, 3 అన్హోలీ ట్రినిటీ. 16వ అధ్యాయం 13. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి. సో 3 కనిపిస్తున్నారు. వీళ్ళ నాశనం ఏంటి? వీళ్ళ రిజల్ట్ ఏంటి? కాన్సిక్వెన్స్ ఏంటి? వీళ్ళ ఎండ్ ఏంటి? 19వ అధ్యాయము 20వ వచనం, 19:20. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట, సాతాను ఏమంటున్నాడు? ఘటసర్పం. ఇది మృగము, అబద్ధ ప్రవక్త, 2 మిగతావి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమను నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్త. క్రీస్తు స్థానాన మృగమున్నది. ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఆత్మస్థానాన, పరిశుద్ధాత్మ స్థానాన ఉన్నాడు. మొట్టమొదట వీళ్ళకి శిక్షావిధికి గురవుతున్నారు. ఏమవుతున్నారు? ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతో నేవేయబడిరి. కడమవారు, ఓకే అక్కడ కాపుదాం. నెక్స్ట్ 20వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నరకానికి ఎవరెవరు వెళ్ళారండి? ఇందాక మనం మాట్లాడుకున్నాము. దేవుడు, యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ యొక్క యేసు ప్రభు స్థానంలో క్రూర మృగము నిలిచినది. ఆ యొక్క ప్రవక్త, అబద్ధ ప్రవక్త స్థానంలో పరిశుద్ధాత్మ దేవుని స్థానంలో అబద్ధ ప్రవక్త. ఈ రెండుటికి ముందు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. 20వ అధ్యాయము 19వ అధ్యాయము 20వ వచనం చదివాము. 20వ అధ్యాయము 10వ వచనం. సాతాను కొన్ని రోజులు వదులుతాడు, 1000 సంవత్సరాల తర్వాత అది తిరిగి లేస్తుందని చెప్తాడు. 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని తమ క్రియల చొప్పున మృతులు, ఒక్క నిమిషం ఉండము దానికన్నా ముందరనే, 20వ అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరచిన అపవాది ఎవరు? ఘటసర్పం అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అప్పుడు ఆ క్రూర మృగమును, అనగా ప్రభువు స్థానములో నిలబడిన సెకండ్
అన్హోలీ ట్రినిటీ. అబద్ధ ప్రవక్తను పరిశుద్ధాత్మ స్థానంలో నిలబడిన థర్డ్ ఎంటిటీ. అబద్ధ ప్రవక్తను ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు. కాబట్టి అన్హోలీ ట్రినిటీ ఎక్కడికి వెళ్ళిందండి? ఈ అన్హోలీ ట్రినిటీ, ఆ పరిశుద్ధమైన త్రిత్వం ఎక్కడికి వెళ్ళినది? మొట్టమొదట ప్రభు స్థానాన్ని ఆక్రమించిన క్రూర మృగము ఏదైతే దెబ్బ తగిలితే ఆ దెబ్బ మానిందో, ఆ తర్వాత ఇంకొకరెవరు? అబద్ధ ప్రవక్త, వీడి పని చేస్తున్న ప్రవక్తాత్మ. ఈ ఇద్దరిని ముందర 19వ అధ్యాయం 20వ వచనంలో నరకానికి అప్పచెప్పాడు. ఆ తర్వాత కొంత సమయం ఇచ్చిన తర్వాత సాతానును కూడా ఆ యొక్క నరకంలో పడవేశాడు. ఆ మూడు పడిపోయాయి, పర్వాలేదు. ఆ మూడిటితో వెళ్ళేవాళ్ళు ఎవరు? మన కోసం నరకం ప్రిపేర్ చేయబడలేదు. ఎందుకని నరకం వాటి కొరకు ప్రిపేర్ చేయబడింది? అవి ఆత్మలు, వాటికి మరణము ఉండదు కాబట్టి వాటిని చంపలేరు, దాన్ని నిత్యము నరకాగ్నిలో వేయాల. కాబట్టి నరకము ప్రిపేర్ చేయబడింది దేనికి? దేవదూతలకు మరణము ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా దేవదూతలుగా ఉండి పడిపోయిన వారు. కాబట్టి నరకము వారి కొరకు ప్రిపేర్ చేయబడి ఉన్నది. ఆ నరకంలో సాతాను రాజుగా, సాతానుకి ప్రభు స్థానేన క్రూర మృగముగా, ఆ యొక్క పరిశుద్ధాత్మ స్థానాన ఆ యొక్క అబద్ధ ప్రవక్తగా ఉన్న ముగ్గురిని నరకంలో వేశారు. నరకంలో వేసినప్పుడు వారిని వెంబడించే వారందరూ ఉన్నారు. ఎవరు? ఈ నశించిపోయే వారందరూ కూడా వీరిని వెంబడిస్తూ ఉంటారు. వారు కూడా నరకానికి వెళ్తారు. ఇప్పుడు చూడండి 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరి ఒక జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశములోనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పొలవేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో. సో నరకములోకి ఒక అన్హోలీ ట్రినిటీ, పరలోకములో దేవుడు, ఆయన కుమారుడైన ప్రభువు, పరిశుద్ధాత్మ ఉంటే ఆయన్ని వెంబడించే వారంతా కూడా, యేసు ప్రభువుని అంగీకరించిన వారంతా అక్కడ ఉంటారు. యేసు ప్రభువుని అంగీకరించకుండా ఈ యొక్క దేవుడు అనబడుతున్న సాతానును, ఆ యొక్క క్రూర మృగమును, ఆ యొక్క అబద్ధ ప్రవక్తను నమ్మిన వారు నరకములో ఉంటారు. వారితో పాటు వారిని నమ్మిన వారందరూ కూడా నరకముతో ఉంటారు. కాబట్టి ఈ దినము నీ ముందు నా ముందు ఉన్నది అర్థం చేసుకోండి. లోకములో అన్సీన్ ఫోర్సెస్ ఉన్నాయి. యూ విల్ నాట్ సీ బై సైట్. నీ యొక్క దృష్టితో వాటిని గుర్తుపట్టలేవు ఆ శక్తులని. కానీ ఆ శక్తులు బలహీనమైన శరీరం మీద, మనిషి మీద పనిచేస్తూ తమ వశము చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. దేవుడు కూడా తాను సృష్టించిన మనుష్యులను, శరీరులను తన వశములోకి తీసుకురావడానికి తానే ఏమంటాడు, మనుష్యదారుడుగా కిందకి వచ్చి తన రక్తమును చిందించి మనకు రక్షణను కలగజేశాడు. ఆ సత్యాన్ని నమ్ముకున్న వారిని అందరినీ తన ఆత్మతో ఆయన దగ్గరికి తీసుకుంటాడు. ఎవరెవరైతే ఆయన తిరస్కరిస్తారో కొంతకాలం మాట్లాడతాడు, కొంతకాలం చెప్తాడు. ఆ తర్వాత వారిని అప్పచెప్పేస్తాడు. వారి పాపాన వారిని వదిలేస్తాడు, వారి కర్మకు వారిని వదిలేస్తాడు. వారు ఎక్కడుంటారంటే బై డిఫాల్ట్ నువ్వు దేవుని యొక్క సహవాసంలో లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రేతల గుంపులో ఉంటావని సామెతల గ్రంథంలో చెప్పబడతా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ గుంపులో ఉండకుండా ఆ గుంపులోకి వెళ్తావో నువ్వు ప్రేతల గుంపులో ఉంటావు. కాబట్టి నీకు కావాల్సిన నరకము కాదు, కానీ ఆ యొక్క అన్హోలీ ట్రినిటీ, అపరిశుద్ధ త్రిత్వానికి ఏ నరకమైతే ఏర్పరచబడి ఉన్నదో ఆ నరకానికి నీవు నేను కూడా వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఈ దినం నీ ముందున్నది దేవుడు ఒకవైపు నేను పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడైన యేసు ప్రభు నీ యొక్క పాపముల నిమిత్తం ఇచ్చాను. ఆయన్ని నమ్ముతావా? రక్షణ పొందుతావా? మాతో పాటు పరలోకంలో ఉంటావా? లేదు అంటే ఇలాగనే నీకు ఇచ్చిన జీవితకాలంలో తిరస్కరిస్తూ పోయి ఒకానొక నాడు నీవు మరణించి వీటిని నమ్మి ఆ విగ్రహాల వెనక వెళ్ళి, ఆ మాయాజాలం వెనక వెళ్ళి, దీని వెనక వెళ్ళి ఆ మోసపోయేటువంటి ఆ యొక్క సూడో మిరకల్స్ ద్వారా నువ్వు దారి తప్పిపోతే ఆ ముగ్గురు అపరిశుద్ధ త్రిత్వం ఎక్కడైతే ఉంటారో నీవు కూడా వారితో నరకములో ఉంటావు. ఆఖరుగా రక్షింపబడిన వారిని గురించి చెప్తున్నాడు చూడండి. 13 నుంచి 15 వరకు రక్షింపబడిన వారెవరో కాదండి, నీవు నేను, మనమందరం కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. 13 ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు ఎలా రక్షణ పొందుతున్నారండి? ఎలా ప్రభువుకు ప్రియమయ్యారండి? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు చూడండి.
మిమ్మల్ని పరిశుద్ధపరచటం వలనను మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక. ఎవరెవరి కార్యాలు ఉన్నాయండి ఇక్కడ? దేవుడు మిమ్మల్ని ఆది నుండి ఏర్పరచుకొనెను, ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను. మీరు రక్షింపబడింది ఎలాగనండి? మీరు నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాబట్టి నిన్ను రక్షించిన వాడు దేవుడు, రక్షణకు ఉపయోగించుకున్న మీడియం యేసు ప్రభువు, నిన్ను శాంక్టిఫై చేస్తున్నది, పరిశుద్ధపరుస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నేను మీ గురించి కృతజ్ఞతాస్తుతులు మీరు చేయవలసింది ఏంటంటున్నాడు? నమ్ముట. నమ్ముట నీ వలన సాధ్యమైతే సర్వము సాధ్యం. నీలో మిగిలింది ఒకటే ఏదైనా ఉంది అంటే దేవుడు తన కార్యం చేస్తున్నాడు, తన కుమారుణ్ణి పంపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీవు చేయవలసినది ఏంటి? నమ్మితే నీవు ఆశీర్వదింపబడతావు. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు బద్దులమై ఉన్నాం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. రక్షింపబడిన వారికి ఏమొస్తుందండి? యేసు ప్రభువుకి ఏ మహిమ అయితే ఉన్నదో నీవు ఆ మహిమను పొందుకొనవలనని. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. సువార్త వచ్చినప్పుడు, వాక్యము బయటికి వచ్చినప్పుడు నువ్వు స్పందిస్తావా? స్పందించకుండా దూరంగా ఉంటావా? ప్రతిసారినండి, నువ్వు మొదట ఎప్పుడో సువార్త విన్న దాని గురించి మాత్రమే నేను మాట్లాడట్లేదు. దేవుని వాక్యము ఎప్పుడైతే ఆ యొక్క జీవవాక్యములో నుంచి బయటకు వస్తుందో నువ్వు స్పందించే రీతిని బట్టి నీ జీవితం ఉంటుంది. నీవు దాన్ని సరి అయిన రీతిలో స్పందించావా? ఆశీర్వదింపబడతావు. నువ్వు దానికి ప్రతిస్పందన లేకుండా శిలా విగ్రహంలాగా ఉన్నావా? లేకపోతే కరుడు కట్టిన హృదయంగా ఉన్నావా? నీవు దాన్ని స్వీకరించడానికి, తీసుకోవడానికి, మార్పు చెందుకోవడానికి, చేసుకోవడానికి ఇష్టపడకుండా ఉన్నావా? వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా నిలకడగా. కాబట్టి ఎలా ఉండాలయ్యా మీరు? ఇటు అటు తాగినోడు ఊగినట్టు ఇటు అటు పోవడం కాదు, నిలకడగా ఉండాలా. నీకంటూ ఒక స్టాండ్ ఉండాలా, నువ్వంటూ ఒక చోట నిలబడి ఉండాలా. ఎటు పడితే గాలికి ఎటు పడితే అటు పోవడం కాదు, నిలకడగా. దేని యందు నిలకడగా ఉండాలండి? ఎవడు చెప్తే మాటలు కాదు. నిలకడగా ఉండి మా నోటి వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడు. ఎలాగను నిలకడగా ఉంటావు? నిలకడగా ఉండి నువ్వు ఆయన ఇచ్చిన విధులను చేపట్టాలా. ఊరికే నేను నిలబడుకోన్నాను శిలా విగ్రహంలాగా కాదు, ఊరికనే నేను నిలబడుకోన్నానని కాదు. నిలకడగా ఉండి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, విధులను చేతబట్టుకొని దాని యందు నీవు నిలకడగా ఉండాలి. నిలకడగా సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును. తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమిస్తున్నారు మీరు? నిత్యమైన ఆదరణ. ఆయన నమ్ముకున్నప్పుడు నీకు నిత్యమైన ఆదరణ, నిత్యమైన ఆదరణను శుభ నిరీక్షణయు. రేపనే దాని మీద నీకు ఎటువంటి భయము లేకుండా, బెదురు లేకుండా శుభ నిరీక్షణ, గుడ్ హోప్, గుడ్ ఎంకరేజ్మెంట్, గుడ్ హోప్, శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ఎలాగనుండాలంటున్నా అండి? ప్రతి సత్కార్యమందును. నేను శిలా విగ్రహంలాగా ఉన్నాను కాదు, నేను వింటున్నా నీ చెవితో విన్నా నా చెవితో పోతున్నది కాదు. ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును కాక. కాబట్టి దేవుడు ఆయన కుమారుడైన యేసు ప్రభు ద్వారా ఆ స్వార్థ ద్వారా పిలుపుని స్వీకరించినప్పుడు, ఆయనను వెంబడించడానికి ప్రయత్నించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కలిసి త్రియేక దేవుడు నీ జీవితాల్లో చేసేటువంటివి ఇవి. అలాగున కాకుండా దాన్ని తిరస్కరించి నీవు గనక వేరే దాన్ని పట్టుకొని వెళితే దాని అంతం ఎక్కడున్నదండి? ఆ యొక్క అపరిశుద్ధ త్రిత్వము ఏ విధముగా అయితే నరకములో తేలుతుందో అదే విధముగా నీవు దాన్ని వెంబడించేటువంటి ఎవరైనా కూడా ఆ నరకములోనే తేల్తారు. కానీ నీవు నీ జీవిత కాలంలో దేవుడిచ్చిన స్వార్థ పిలుపును విని ఆ ప్రభువు ద్వారా చేసిన గొప్ప కార్యాన్ని నువ్వు అంగీకరించి నీవు గనక ఆయన దగ్గరికి వస్తే ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో నిన్ను పరిశుద్ధపరిచి శాంక్టిఫై చేసి నిన్ను ఆయనతో పాటు పరలోకములో తీసుకుంటాడు. కాబట్టి నీ ముందు పరలోకమా నరకమా? దేవునితో, క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో పరలోకములో ఉండాలనా? సాతానుతో, క్రూర మృగముతో, ఆ యొక్క అబద్ధ ప్రవక్తతో నీవు నరకములో మగ్గాలనా? రెండు కూడా నిత్యమైనవే.
రెండు కూడా నిత్యమైనవే. దేవుడు నిన్ను నరకానికి నియమించలేదు. మొట్టమొదటి మానవుడిని సృష్టించినప్పుడు మానవుడితో తను సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు, సదాకాలము తనతో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఎప్పుడైతే తప్పిపోయాడో ఆ అవకాశాలు ఇచ్చాడు, పిలుస్తూ ఉన్నాడు. ఆఖరికి గొప్ప అవకాశంగా తన కుమారుడైన ప్రభువును పంపించాడు. నీవు అవకాశాన్ని కనుక కోల్పోతే, ఆ సదవకాశాన్ని కనుక నువ్వు దుర్వినియోగపరచుకుంటే, నీది కాని స్థలమైన నరకములోకి. ఏదైనా తోట దేనికి నిదర్శనమండి? పరలోకము భూలోకము ఉన్నదానికి నిదర్శనము కదా. పరలోకమే భూలోకములో ఉన్నదానికి నిదర్శనము. కాబట్టి పరలోకములో ఉండేటువంటి దేవుడు ఏదైనా తోటలో భూలోకమునందు అతనితో సహవాసము చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపము చేసి సాతానుతో సైడ్ అయ్యాడో, ఆ రోజు నుంచి అతనికి శ్రమ, శోధన, మరణము, ఆఖరికి దేవుడు కల్పించిన మార్గాన్ని ఎన్నుకోకపోతే నరకము. కాబట్టి దేవుడు మనుష్యులకు నరకమును విధించుటకు ఆయనకు ఇష్టపడట్లేదు. ఆయన మనుష్యులను మొదటి నాటి నుంచి కూడా భూలోకమునందు పరలోకమును సృష్టించి ఏదేనుగా నీతో సహవాసము చేసి నిన్ను మంచి మార్గంలో నడపడానికే మనిషికి ఆయన ఎన్నుకున్న మార్గము. కానీ మనిషి తానంతట తాను దేవుణ్ణి తృణీకరించి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత అవకాశాలు ఇచ్చి ఆఖరి అవకాశముగా తన కుమారుడైన ప్రభువును పంపిస్తున్నాడు. ఆ ప్రభువును నువ్వు స్వీకరించిన ఎడల, ఆ పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నడుచుకున్న ఎడల, ఏదైతే నువ్వు ఆనాడు పరలోకము లాంటి భూలోకంలో పరలోకం లాంటి ఏదైనా ఉన్నదో దాన్ని కోల్పోయావో, తిరిగి దాన్ని నీవు. అందుకనే ప్రకటన గ్రంథంలో తిరిగి ఏదైనా వరం గురించి మాట్లాడతాడు. కాబట్టి ఈ దినము బైబిల్ ఇన్ నట్షల్, రక్షింపబడిన వారున్నారు, నశించిపోయేటువంటి వారున్నారు. దేవుడు మనుషులను నశించిపోవుటకు ఆయన రూపుదిద్దులు, తన రూపులో పోలికలో తనని సంతృప్తి పెట్టాలని, తనను ఆనందపరచాలని, వారిని ఆశీర్వదించాలని ఆయన క్రియేట్ చేశాడు. కానీ మానవుడు తన పాపముతో పక్కకి జరిగిపోయి సాతాను ఆలింగనం చేసుకున్నాడు. కాబట్టి సాతానుకి, క్రూర మృగానికి, అబద్ధ ప్రవక్తకు ఏ శిక్ష అయితే వస్తుందో అదే శిక్ష వెంబడించిన వారికి వస్తుంది కనుక తెలుసో తెలియకో వాటి జోలికి మనము పోకూడదు. దేవుణ్ణి వెంబడించాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఆలింగనం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా మన యొక్క హృదయాల్ని పరిశుద్ధపరచుకోవాలి, మన జీవితాల్ని పరిశుద్ధపరచుకోవాలి. సదాకాలము ప్రభువుతో మనము ఉండాలి. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయన, నీ కృప కలిగిన హస్తాలకు సంఘమును భద్రపరుచుకుంటూ ఈ దినము నాయన రెండవ రాకడ గురించి మాట్లాడేటువంటి మాటల్లో అపోస్తులుడైన పౌలు ఏ విధముగానైనా రెండవ రాకడ వచ్చేటువంటి సమయానికి ఏ సూచన అయితే ఉంటుందో, ఆ యొక్క ధర్మ విరుద్ధ పురుషుడు ఆల్రెడీ ఉన్నాడు. కానీ అతను బయలుపరచబడవాలని సంపూర్ణముగా అతను బయలుపరచబడిన తరువాత యేసు ప్రభు వారి రెండవ రాకడ ప్రభు దినము మేమందరము ఆయనతో చేర్చుట జరుగుతుందని చెప్తూ ఉండగా, నశించువారు దేని వల్ల నశిస్తున్నారో, వారు ఎక్కడ ఉంటారో చెప్తున్నాడు. మరి నాయన రక్షింపబడిన వారు ఎలాగనుంటారో, ఎక్కడ ఉంటారో చెప్తున్నాడు. ఈ దినము నాయన యొక్క చాయిస్, ఈ యొక్క నిర్ణయము మా చేతుల్లో నుండి ఉండగా, ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా యేసు ప్రభువును అంగీకరించకుండా ఉండని వారుగా ఉండకుండా వారిని కాపాడు. యేసు ప్రభువును అంగీకరించిన వారు ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసములో లోపించి భ్రష్టత్వంలోకి పోకుండా వారిని కాపాడు. నాయన తెలిసి తెలియక ఆ యొక్క అపరిశుద్ధ త్రిత్వాన్ని తండ్రి యేసే ఆశ్రయించేటువంటి స్థితికి వారు రాక, మరి నాయన పరిశుద్ధమైన త్రిత్వమును వెంబడించి పరలోకములో సదా నీతో నుండగలిగినట్లుగా ఆ దీవెన ఆశీర్వాదం ఇక్కడున్న వారికి ఇవ్వమని వేడుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ, వారు కానీ, వారి పిల్లలు కానీ, వారి పిల్ల తరములు కానీ ఏ ఒక్కరు కూడా శిక్షా విధికి, నాశనమునకు గురి కాకుండా వారిని దీవించమని సేవకునిగానైనా ఈ సంఘము కొరకు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.